Presented by Paulomi Estates, Techno Paints, associated by Vasavi Group, Giridhare Constructions, Pranava Group, Nikhila Constructions and Developers, Anvita Group, JSR Group Sun City Infra Developers, Surya International, Gem Group. హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. 2025 ఇయర్ ఎండింగ్ వచ్చేస్తోంది. మరికొద్ది రోజుల్లో న్యూ ఇయర్ కి వెల్కమ్ చెప్పడానికి అందరం రెడీగా ఉన్నాం. కొత్త సంవత్సరం అంటే కొత్త ఆశలను, కొత్త ఆకాంక్షలను ఎన్నిటినో తీసుకొస్తుంది. కొత్త సంవత్సరంలో జీవితం మెమరబుల్ గా మిగిలే డెసిషన్స్ తీసుకోవాలని చాలా మంది అనుకుంటాం. మరీ ముఖ్యంగా చక్కటి ఫెసిలిటీస్ తో నచ్చిన ఏరియాలో కలల గృహం సొంతం చేసుకోవాలని అనుకుంటాం. ఈ విషయంలో మీకు చక్కటి గైడెన్స్ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చేసింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. హాట్ కేకుల్ లాంటి ప్రాజెక్ట్స్, అదిరిపోయే ఆఫర్స్ మీకోసం ఎక్స్క్లూజివ్ గా తీసుకొచ్చేసాం. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ది షో. భాగ్యనగరం రియాలిటీ రంగానికి కొత్త సందడి వచ్చింది. సిటీ మొత్తం మీద అన్ని రకాల అప్రూవల్స్తో ఉన్నటువంటి విభిన్న వర్గాలకు నచ్చే మెచ్చే ప్రాపర్టీలను ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి బ్యాంకింగ్ రంగ దిగ్గజమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రాండ్ రేంజ్ లో మెగా ప్రాపర్టీ షో నిర్వహిస్తోంది. 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ మెగా ప్రాపర్టీ ఎక్స్పో నిన్న శుక్రవారం హైదరాబాద్ లోని హైటెక్స్ వేదికగా అత్యంత గ్రాండ్ గా ప్రారంభమైంది. SBI మెగా ప్రాపర్టీ ఎక్స్పోలో సిటీలోని ప్రముఖ బిల్డర్లు, డెవలపర్లు అందరూ భాగస్వాములయ్యారు. ఈ ఈవెంట్ పై విస్తృత స్థాయిలో ప్రచారం చేయటం, SBI అప్రూవ్డ్ ప్రాజెక్టులపై అందరికీ ఉండే నమ్మకం దీనిపై మరింత క్రేజ్ ను తీసుకుని వచ్చింది. ఈవెంట్ సందర్భంగా పలు అట్రాక్టివ్ ప్రాజెక్టులకు ప్రత్యేక డిస్కౌంట్లు ప్రకటించారు. ఇది కస్టమర్లలో ఉత్సాహాన్ని నింపింది. హోమ్ లోన్ సెగ్మెంట్ లో SBI ఎప్పటి నుంచో మార్కెట్ లీడర్ గా ఎదిగింది. సిటీలో ఎన్నో ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల నిర్మాణానికి SBI సపోర్ట్ గా నిలుస్తుంది. SBI మెగా ప్రాపర్టీ ఎక్స్పో ప్రారంభ కార్యక్రమంలో బ్యాంక్ ఉన్నత అధికారులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎందరో సొంతింటి కలను నిజం చేసిన ఘనత SBIదని తెలిపారు. ఇంత అద్భుతమైన హోమ్ ఎక్స్పో క్రియేట్ చేసిన నా కలీగ్స్ అందరికీ నమస్కారాలు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ పోర్ట్ఫోలియో మొత్తం హోమ్ లోన్స్ కానీ బిల్డర్ ఫైనాన్స్ అంతా కలిపి 9,20,000 కోట్ల పోర్ట్ఫోలియో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. We are the shining stars of home loan in the industry today. We built not only the portfolio, SBI Home Loan stands for the credibility. I have seen a couple of stalls set up by SBI. They are not talking about home loans. They are talking about customer awareness, customer protection, and customer services. I think this is an opportunity for us that we would like to use this platform for wider awareness creation on our banking services. I am sure that like millions of customers who trust SBI, you continue to trust with us. Thank you very much for this opportunity and Jai Hind. Thank all our builder fraternity who have come here, accepted our call and taken the stalls, displaying the projects and offering special discounts for our customers. I wish all the best to each of the builders who have put the stalls here, and I also wish all the best to all our customers, and once again express my gratitude to the builders fraternity as well as the NAREDCO and Kredai Telangana Building Association, all other builders also. So I once again express all the best to each one of us and wish this expo a great success. Thank you very much. డ్రీమ్ హౌస్ ఎలా ఉండాలి అంటే అందంగా ఉండాలి, విశాలంగా ఉండాలి, లావిష్గా, స్టైలిష్గా, అల్ట్రా మోడర్న్గా ఉండాలి. చూస్తే అద్భుతం అనిపించాలి. ఏ విషయంలో అయినా కూడా తగ్గేదే లేదు అనిపించాలి. మీ డ్రీమ్ హౌస్ ఏదైనా సరే ఆ కళకు నిజరూపం ఇచ్చేది అన్వితా గ్రూప్. అద్భుతమైన ఫీచర్స్, హై క్వాలిటీ కన్స్ట్రక్షన్, లావిష్నెస్ కు ఐకానిక్ గా నిలిచేటువంటి ప్రీమియం హౌసింగ్ ప్రాజెక్టులతో కస్టమర్లను మెస్మరైజ్ చేస్తోంది అన్వితా గ్రూప్. అన్వితా గ్రూప్ డెవలప్ చేస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ అన్వితా హై9 ఔటర్ రింగ్ రోడ్ కు సమీపంలోని ఈ ప్రాజెక్ట్ క్వాలిటీ, కంఫర్ట్ అండ్ అట్రాక్షన్ ల పర్ఫెక్ట్ ప్లాంట్. 1.6 కిలోమీటర్ల స్కై వాక్ అన్వితా హై9 ప్రాజెక్ట్ కు మేజర్ అట్రాక్షన్. ఇక్కడ గ్లాస్ బ్రిడ్జ్ పై నడుస్తుంటే గ్రాఫిక్స్ లో మాత్రమే సాధ్యం అనిపించే అరుదైన దృశ్యం అందంగా, అద్భుతంగా ఆస్వాదించడం సాధ్యమవుతుంది. 15 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో 9 టవర్లుగా హై9 ప్రాజెక్ట్ ను కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సిటీలో వెల్ డెవలప్డ్ ఏరియా అయిన మేడ్చల్లో
అన్విత సంస్థ డెవలప్ చేస్తున్న యూనిక్ ప్రాజెక్ట్ అన్విత పార్క్ సైట్. ఈ ప్రాజెక్ట్ లో ప్రతి విల్లాకు బ్యాక్ యార్డ్ లో పార్క్ ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నారు. పిల్లల్ని గ్యాడ్జెట్ నుంచి గార్డెన్ వైపు నడిపించేలా ప్రతి ఒక్క క్లస్టర్ లో యూనిక్ థీమ్ తో పార్క్ ను డెవలప్ చేస్తున్నారు. ఆధునిక జీవనానికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలతో, అత్యున్నత ప్రమాణాలతో ఈ ప్రాజెక్టు తీర్చిదిద్దుతున్నారు. హైదరాబాద్లోని హైటెక్స్ లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రాండ్ రేంజ్ లో నిర్వహిస్తున్న మెగా ప్రాపర్టీ ఎక్స్పోకు అన్విత గ్రూప్ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. అన్విత సంస్థ అధినేత బొప్పన్న అచ్యుతరావు గారు ఈ ప్రాపర్టీ ఎక్స్పోలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎస్బీఐతో అన్విత గ్రూప్ కు మొదటి నుంచి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఎస్బీఐ ఎంప్లాయీస్ లో అత్యధికం అన్విత కస్టమర్లు కావటం ఈ రెండు సంస్థల మధ్య ఉన్న చక్కటి రిలేషన్ కు అద్దం పడుతుంది. హలో అండి, ఎస్బీఐ ప్రాపర్టీ షోలో మేము పల్లాడియం స్పాన్సర్గా మేము పార్టిసిపేట్ చేస్తున్నాం. ఇక్కడ అన్విత గ్రూప్ నుంచి 3 ప్రాజెక్ట్స్ మేము షోకేస్ చేస్తున్నాం. అన్విత ఇవానా, అన్విత హై9 అండ్ పార్క్ సైడ్. అన్విత ఇవానా ఓఆర్ఆర్ ఫేసింగ్ నెక్స్ట్ నియోపోలిస్ ఉన్న ప్రాజెక్ట్. ఇందులో 2 టవర్స్ మేము రెడీ టు మూవ్ స్టేజ్లో తీసుకొచ్చాము. అంటే 1 ఇయర్ బిఫోర్ మేము కస్టమర్స్కి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. ఎక్స్టెన్షన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ 50% సేల్స్ కంప్లీట్ అయినాయి ఈ ఇయర్లో. అలాగే హై9 కూడా ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. వర్క్ కూడా చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. అందరూ కూడా ఆల్మోస్ట్ 50% సేల్స్ కంప్లీట్ అయినాయి. ఆల్మోస్ట్ కొల్లూరులో మేము మేజర్ ప్రాజెక్ట్స్ ఏదైతే స్టార్ట్ చేసామో అన్నీ కూడా సేల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఇయర్ చాలా బాగా సక్సెస్ఫుల్గా మేము ఆల్మోస్ట్ 50% సేల్స్ కంప్లీట్ చేసాము ఇవానా అండ్ ఐ9లో. ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక్కొక్క కాన్సెప్ట్తో మేము డిజైన్ చేసాం. ఆ విధంగా లో బడ్జెట్లో వెరీ హై అండ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మేము ప్రాజెక్ట్స్ మేము బిల్డ్ చేస్తున్నాము. 2 టవర్స్ మాత్రం అందరికన్నా ముందుగా అంటే మేము 1 ఇయర్ బిఫోరే హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది కస్టమర్స్కి. దానివల్ల మా బ్రాండ్ కూడా చాలా మార్కెట్లో బాగా నేమ్ క్రియేట్ చేస్తున్నాము. దానివల్ల ఇంకోటి విల్లా ప్రాజెక్ట్ ఒకటి పార్క్ సైడ్ అని మేడ్చల్ ఓఆర్ఆర్ దగ్గరలో ఒకటి చేస్తున్నామండి. అది కూడా వెరీ యూనిక్ కాన్సెప్ట్తో చేస్తున్నాము. 50 ఏకర్స్లో 35 ఏకర్స్ గ్రీనరీ స్పేసెస్ గ్రీనరీ వైజ్గా మేము డిజైన్ చేసాం. ఓన్లీ 15 ఏకర్స్లో విల్లాస్ ఉంటాయి. అంటే 800 స్క్వేర్ యార్డ్స్లో ఒక్కొక్క విల్లా కింద డిజైన్ చేసాం. వెరీ యూనిక్ కాన్సెప్ట్ క్లస్టర్ టైప్ మేము డిజైన్ చేసాం. మా ప్రాజెక్ట్స్లో అన్విత ఇవానా అండ్ హై9 అండ్ పార్క్ సైడ్లో కస్టమర్స్ అడుగుతున్న పాయింట్స్ అంటే ప్రీ ఈఎంఐలో ఏమైనా యూనిట్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు. దాన్ని బేస్ చేసుకుంటూ మేము 3 ప్రాజెక్ట్స్లో కొన్ని యూనిట్స్ వరకు మేము ఈ ఎక్స్పోని బేస్ చేసుకుంటూ దాన్ని ఇంట్రడ్యూస్ చేశాము. జస్ట్ 10% డౌన్ పేమెంట్ చేస్తే టిల్ ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ ఆర్ విల్లా హ్యాండ్ ఓవర్ వరకు కూడా మీరు ఎటువంటి పేమెంట్ చేయనవసరం లేదు. అటువంటి ప్లాన్తో కొన్ని యూనిట్స్ని ఇంట్రడ్యూస్ చేశాము. మీరు దాని గురించి మా స్టాల్కి వచ్చి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. కాలం మారినా, కాంపిటీషన్ ఎంత పెరిగినా కస్టమర్ల నమ్మకం చెక్కు చెదరకుండా ఉండడం అంటే సామాన్యమైన విషయం కాదు. రియాలిటీ రంగంలో కస్టమర్లు కోరుకున్న దానికి మించి ఇవ్వగలిగేటువంటి సంస్థకే గొప్ప బ్రాండ్ వాల్యూ దక్కేది. ప్లానింగ్, వర్క్, కన్స్ట్రక్షన్, డిజైన్, క్వాలిటీ ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ టాప్ గా ఉంటూ కస్టమర్ల అభిమాన బ్రాండ్ గా ఎదిగిన సంస్థ వాసవి గ్రూప్. కొత్త సంవత్సరం సంక్రాంతి పండుగ టైంలో డ్రీమ్ హౌస్ లో అడుగు పెట్టడం అంటే ఆ హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేనిది. వాసవి సంస్థ తమ కస్టమర్లకు ఈ అల్టిమేట్ హ్యాపీనెస్ ను గిఫ్ట్ గా ఇస్తోంది. సంస్థ ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసిన ప్రాజెక్టులను కంప్లీట్ చేసి కస్టమర్లకు హ్యాండ్ ఓవర్ చేస్తోంది. వాసవి సంస్థ లేటెస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ వాసవి లేక్ సిటీ, నందనం ప్రాజెక్టులు 2 హ్యాండ్ ఓవర్ చేసేందుకు వాసవి సంస్థ సిద్ధంగా ఉంది. దేశంలోని బ్యాంకింగ్ రంగం దిగ్గజమైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ వారం హైటెక్స్ లో గ్రాండ్ రేంజ్ లో ప్రాపర్టీ ఎక్స్పోను నిర్వహిస్తోంది. ఈ ఈవెంట్ కు వాసవి గ్రూప్ పార్ట్నర్ గా వ్యవహరిస్తోంది. ఇందులో వాసవి సంస్థ లేటెస్ట్ ప్రాజెక్టులన్నిటినీ షోకేస్ చేస్తోంది. వాసవి సంస్థ లేటెస్ట్ గా ఫేమస్ టూరిస్ట్ డెస్టినేషన్ అయినటువంటి బాలి థీమ్ తో ఒక కొత్త ప్రాజెక్ట్ ని ప్లాన్ చేస్తోంది. బెంగళూరు హైవే పై ఫ్యూచర్ డెస్టినేషన్ అయిన శంషాబాద్ లో వాసవి విజయ్ విహార్ పేరుతో ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ని ప్లాన్ చేస్తోంది. ఎస్బీఐ ప్రాపర్టీ ఎక్స్పోలో ఈ ప్రాజెక్ట్ తో పాటు వాసవి ఇతర ప్రాజెక్టులకు ట్రెమెండస్ రెస్పాన్స్ లభించింది. SBI Property Expo Vasavi Palladium sponsor ga vyavharistundi. What do you say about it? I'm very happy, Andy, that Vasavi is a Palladium sponsor for SBI Property Show. I hope every home buyer comes and seeks that opportunity over there. Andarki telisinde SBI is one bank where every customer wants their home loan. I think that has the best rate of interest. Yes. And customer ko oka nammakam SBI ochindi ante
So I think it will be a very good opportunity for every home buyer to come into that property show. Okay, we know that you have a special relation with the SBI. Can you explain more about it? SBI is one bank where I think we are trusted. That bank and that bank trusts us. We are having a very cordial relationship with that. Maku SBI bank has given a project funding for us for one of our major project, Vasavi Anand Nilayam. And most of our projects also, we always choose that SBI which gives us the APF. In that way, the customers are also happy and we are also happy for the customers and they are happy with the bank. We are showcasing more than 10 projects in our SBI property show, Andy, including commercial properties, residential properties and layouts. It will be a great opportunity for us also to showcase all our projects over there. I think SBI has done an amazing job. Many visitors, they can get a proper house in which they want or which they want to invest, and it will be a great opportunity for customers and the developers. సో అత్యుత్తమ ప్రాజెక్టులు చేపట్టడమే కాదు, కరెక్ట్ టైంలో వాటిని డెలివర్ చేయడం కూడా వాసవికి ఉన్న స్పెషాలిటీ. వాట్ వాసవి ప్రామిసెస్ వాసవి డెలివర్స్ ఆన్ టైమ్ అని అందరూ అంటుంటారు. సో 2026లో మీరు ప్లాన్ చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి? 2026లో I think we can tell Vasavi's 2026 is a handover year. We will hand over more than 3,000 units in the next coming year. God. Okay. I think that is going to be a major year in our company also, because delivering 3,000 units in 1 year is not a small number, but our target is to deliver more than 3,000 units next year. We are ready for that, and we are hoping that all our customers also will be enjoying next year with all the fit out period and all. 2026 we are going to hand over mana Vasavi Urban, Vasavi Sky City Tower 2 and Vasavi Lake City and Vasavi Skyla also. So it will be a very major year for all of us. Hoping it will be great. ఎస్ రియలీ గ్రేట్. ఇట్ సౌండ్స్ గ్రేట్ యాక్చువల్లీ. 3,000 యూనిట్స్ ఒకసారిగా డెలివర్ చేయడం అనేది ఐ థింక్ హైదరాబాద్లోనే అదొక బిగ్గెస్ట్ ఫెస్టివల్ అనుకుంటా 2026లో. అండ్ వి విష్ యూ ఆల్ ద బెస్ట్ మ్యామ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్ టుడే. Thank you so much. Thank you. తెలంగాణ రైజింగ్, హైదరాబాద్ షైనింగ్ కు ఆకాశమే హద్దు అని చెప్పొచ్చు. మన భాగ్యనగరం రానున్న రోజుల్లో ఏ స్థాయికి ఎదగబోతోందో రీసెంట్ గా జరిగిన ల్యాండ్ ఆక్షన్ చార్ట్ చెప్తుంది. కోకాపేట్ ఏరియాలో ఎకరం వాల్యూ 150 కోట్ల రూపాయలు దాటిపోవడం సిటీనే కాదు మొత్తం దేశాన్ని ఆశ్చర్యపోయేలా చేసింది. కోకాపేట్ ఏరియాలో ట్రెండింగ్ ప్రాజెక్ట్ ని డెవలప్ చేసినటువంటి ఘనత ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ సంస్థ పౌలమి ఎస్టేట్స్ కి దక్కుతుంది. కోకపేట ఏరియాలో పౌలోమి సంస్థ లేటెస్ట్ గా డెవలప్ చేస్తున్న హై రైజ్ లగ్జరీ ప్రాజెక్ట్ పౌలోమి పాలాసో. ప్రతి ఆస్పెక్ట్ లోనూ లావిష్నెస్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో టాప్ నాచ్ అనిపించేలా పౌలోమి ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తోంది. ఈ టాలెస్ట్ టవర్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. లగ్జరీ అండ్ కంఫర్ట్ విషయంలోనే కాదు, నేచర్ ఫ్రెండ్లీ విషయంలోనూ పాలాసో టాప్ క్లాస్ ప్రాజెక్ట్. మోర్ స్పేషియస్, మోర్ వెంటిలేషన్ తో ఉంటుంది. లగ్జరీ హోమ్ అంటే ఇలాగే ఉండాలి అనేంత మార్వెలస్ గా ప్రాజెక్టులను డెవలప్ చేయడం పౌలోమి ఎస్టేట్ స్పెషాలిటీ. వెస్ట్ హైదరాబాద్ లో ఫ్యూచరిస్టిక్ డెస్టినేషన్ లో అద్భుతమైన ప్రాజెక్ట్ పలాజో పూర్తి చేసింది. ఇంకెక్కడా లేవు అనిపించేలా అల్టిమేట్ ఎమ్యూనిటీస్ తో పలాజో ప్రాజెక్టు కస్టమర్ల హ్యాపీ లివింగ్ కు స్వాగతం పలుకుతోంది. థింక్ బిగ్, థింక్ హై, థింక్ గ్రాండ్ అనే క్యాప్షన్ కు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యేలా పలాజో ఉంటుంది. పౌలోమి పలాజోలో లివింగ్ ఎంత అద్భుతంగా ఉంటుందో ఇప్పుడు కళ్ళారా చూడవచ్చు. ఈ గ్రాండ్ ప్రాజెక్టులో మోడల్ ఫ్లాట్ సిద్ధంగా ఉంది. ఒక్కసారి దీన్ని విజిట్ చేస్తే ఎవరు రెప్పవేయలేరు. స్టార్ హోటల్స్ ను తలదన్నే రీతిలో విశాలమైన లివింగ్ రూమ్, అద్భుతమైన ఇంటీరియర్, కనువిందైన బాల్కనీ, వావ్ అనిపించే కిచెన్, ఇలా ఈ ప్రాజెక్టులోని ప్రతి అంశం మిమ్మల్ని ఇంప్రెస్ చేయడం ఖాయం. ప్రాజెక్టులో ప్రతి ఫ్లాట్ డబుల్ హైట్ బాల్కనీతో మరింత ఎక్సైట్ చేస్తుంది. సిటీలో కీలకమైన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్
గచ్చిబౌలి, హైటెక్ సిటీలకు చక్కని కనెక్టివిటీతో పౌలోమి పలాజో స్వాగతం పలుకుతోంది. పలాజోలో కేవలం లాబీనే 5 అంతస్తులతో డిజైన్ చేశారంటే లగ్జరీకి ఎంతటి ప్రాముఖ్యత ఇచ్చారో అర్థం చేసుకోవచ్చు. వెల్నెస్ ఫ్లోర్లలో స్విమ్మింగ్ పూల్, కిడ్స్ పూల్, స్పా, సానా, వెయిటింగ్ లాంజ్, ఫిట్నెస్ స్టూడియో, లీజర్ డెక్కులు ఉంటాయి. అలాగే ఫిట్నెస్ ఫ్లోర్, రిక్రియేషన్ ఫ్లోర్లను ప్రత్యేకంగా అందించనున్నారు. ఇండోర్ స్విమ్మింగ్ పూల్ నుంచి ఎలిగెంట్ మీటింగ్స్ హాల్స్ కూడా ఈ ప్రాజెక్టులో భాగం కానున్నాయి. పలాజోలో లివింగ్ ఎక్స్పీరియన్స్ మాత్రమే కాదు, ఎవ్రీడే ఎంజాయ్మెంట్. ప్రతి అడుగులోనూ కస్టమర్ల ఆకాంక్షలను నెరవేర్చాలనే లక్ష్యం, ప్రతి ప్రాజెక్టులను కస్టమర్లకు ప్రాఫిట్ అందించాలనే ప్లానింగ్, ఇన్వెస్ట్మెంట్కు బెస్ట్ వాల్యూ దక్కాలనే విజన్, ఇవన్నీ క్వాలిటీలున్న రియాలిటీ సంస్థ గిరిధారి కన్స్ట్రక్షన్స్. అందుకే ఎప్పుడూ కస్టమర్ల ఫేవరెట్ సంస్థగా నిలుస్తూ వస్తోంది. బెస్ట్ కనెక్టివిటీ, పీస్ఫుల్ లొకేషన్స్, ర్యాపిడ్ డెవలప్మెంట్ ఉన్న ఏరియాలో గిరిధారి విజయవంతంగా పూర్తి చేసిన మేజర్ ప్రాజెక్టులు ఈ సంస్థ ప్లానింగ్ అండ్ విజనరీకి ప్రతీకలుగా నిలుస్తున్నాయి. సిటీలోని మోస్ట్ ప్రామినెంట్ ఏరియా అయిన రాజేంద్ర నగర్ లో గిరిధారి కన్స్ట్రక్షన్స్ అతిపెద్ద విల్లా ప్రాజెక్ట్ ను డెవలప్ చేసింది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ గేట్ నెంబర్ 17-18 లకు సమీపంలో గిరిధారి డెవలప్ చేసిన ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పరా కౌంటీ. ఈ ప్రాజెక్ట్ లో 121 హై అండ్ లగ్జరీ విల్లాస్ దేనికదే సాటి అన్నంత గ్రాండ్ గా ఉంటాయి. 13.75 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ప్రకృతికి ప్రగతికి అత్యంత చేరువలో ప్రాస్పరా కౌంటీ ఉంటుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి సైతం సులువుగా చేరుకునే వీలుండడం ప్రాస్పరా కౌంటీకి తిరుగులేని అడ్వాంటేజ్. ప్రీమియం లివింగ్ ఎట్ పీస్ఫుల్ ప్లేస్ అని కోరుకునే నేటితరం ఆశలకు అచ్చమైన ప్రతిరూపంలో ఉండే విధంగా ప్రాజెక్టులను డెవలప్ చేస్తూ రియాలిటీ రంగంలో ఒక కొత్త ట్రెండ్ను తీసుకొచ్చింది గిరిధారి కన్స్ట్రక్షన్స్. హైదరాబాద్ లో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియా అయిన కిస్మత్పూర్ లో గిరిధారి సంస్థ ఎంతో ప్రెస్టీజియస్ గా డెవలప్ చేసిన ప్రాస్పరా కౌంటీకి 6000 ఎకరాల్లో ఉన్న గ్రీన్ వ్యూ, చక్కని నీటి సరఫరా కస్టమర్లను భలే అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇక్కడ లగ్జరీ ట్రిప్లెక్స్ విల్లా చాలా సూపర్ గా ఉన్నాయని ఇక్కడ ప్రాపర్టీలు కొనుగోలు చేసిన కస్టమర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రాస్పరా కౌంటీ అనేది యాక్చువల్లీ ప్రాస్పరా అంటే ప్రాస్పరస్ ఉండేటట్టు ఆ నేమ్ సూచి చేసి ఆ నామకరణం చేయడం జరిగింది. మెయిన్ ఏంటంటే కిస్మత్పూర్ అనే ఆ లొకేషన్ ఎందుకు సూచి చేసుకున్నామంటే 6000 ఎకర్స్ అంటే జూబ్లీహిల్స్లో ఈ కేబీఆర్ పార్క్ 470 ఎకర్స్ నియర్ బై. ఈ ఏరియాలో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ ఎట్లయితే ఉన్నాయో అంతకు బెటర్గా, అంటే హైదరాబాద్ని ది బెస్ట్ జీరో పొల్యూషన్ ఏరియా ఏదంటే రాజేంద్ర నగర్, దాంతోపాటు హిమాయత్ సాగర్. ఆ వాటర్ హిమాయత్ సాగర్ వాటర్ ఎక్కడైతే మాకు వచ్చే రివర్, మన ముందర వచ్చే రివర్ ఫ్రంట్ వాటర్ ఈసా రివర్, దాని బిహైండ్ పక్కకే మన ప్రాస్పరా కౌంటీ. యాక్చువల్లీ ప్రాస్పరా కౌంటీ వాస్ అండ్ క్లైమేట్ పరంగా కానివ్వండి, ఆక్సిజన్ లెవెల్స్ కానివ్వండి, ఏ రకంగా చూసుకున్నా 100% అంటే సౌత్కి వెళ్ళి నార్త్ వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి. ఇట్స్ గుడ్ సైన్. అండ్ పక్కకి శ్రీకృష్ణుని టెంపుల్ ఆల్సో ఉంది. అండ్ జూబ్లీస్కి వెళ్ళినా 10-15 మినిట్స్ డ్రైవ్, గచ్చిబౌలికి వెళ్ళినా 10-15 మినిట్స్ డ్రైవ్. అండ్ ఎయిర్పోర్ట్ ఆల్సో సేమ్. అంటే ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, హాస్పిటల్ కానివ్వండి, 10-15 మినిట్స్ డ్రైవ్ ఇన్ ప్రాస్పరా కౌంటీ ప్లేస్. సో బ్యూటిఫుల్. హైదరాబాద్ని ది బెస్ట్ అనేది నేను ఎందుకు చెప్తున్నా అంటే పొల్యూషన్ లేని వాటర్ అండ్ పొల్యూషన్ లేని గాలి, మనిషి బతికేటి 2 మీద. సో ఆ రకంగా మేము ఆ ఏరియాలో ఆ ప్రాస్పరా కౌంటీ అనేది ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అండ్ లావిష్ విల్లాస్ 100% హైదరాబాద్ని ది బెస్ట్ #1 విల్లా గేటెడ్ కమ్యూనిటీ కాబోతా ఉన్నది. నేను ఇంతకు మొదలు కూడా చెప్పడం జరిగింది. ఫ్యూచర్ అనేది ఆ ఏరియా ఉంటుంది నా ప్రిడిక్షన్. యాక్చువల్లీ ఒక ప్రాజెక్ట్ చేస్తేనే కస్టమర్లకు బిల్డర్కు గ్యాప్ పెరుగుతూ ఉంటుంది. బట్ మా సిచ్యువేషన్కి వస్తే మాకు ఎన్ని ప్రాజెక్టులు చేసినా ఒక 20 years బ్యాక్ తీసుకున్న కస్టమర్ కూడా ఈరోజు మాకు ఫ్రెండ్గా ఉన్నారు. 100% ప్రాక్టికల్గా ఉంటాం. కస్టమర్లు కూడా వాళ్ళకి టైం లేక వాళ్ళు బిజీ లైఫ్ అంతా ఉంటుంది కాబట్టి మాకు నమ్మకం ఇచ్చి ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా 100% బిల్డ్ చేసి ఇవ్వాలి. కాబట్టి మేము 6 నిమిషాలు తప్పించి డెఫినెట్గా వాళ్ళకు ఆ ప్రాజెక్టు అందజేస్తాం
ఏ ప్రాజెక్ట్ అయినా ఉండని, విల్లాలు ఉండని, అపార్ట్మెంట్లు ఉండని, ఏదన్నా ఉండని డెఫినెట్గా వాళ్ళకి కృతజ్ఞత ఉంటాం. 100% వాళ్ళకి సెక్యూర్ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది. వాళ్ళకి ఏదైతే వర్డ్ చెప్తారో దాని రకంగా మేము వర్క్ చేస్తాం. కాబట్టి బ్రహ్మాండంగా మా గిరిధారి కన్స్ట్రక్షన్ అంచెలంచెలు ఎదుగుతూ ఇంత ముందుకు పోవడం జరుగుతూ ఉన్నది. విశాలమైన సముద్ర తీరం, ఎత్తైన కొండలు, పచ్చటి చెట్లు, మనసును పులకరింపజేసేటువంటి ప్రకృతి రమణీయత, ఇలా చెప్పుకుంటూ పోతే విశాఖపట్నం నగర విశిష్టతలు ఎన్నో. అందుకే ఇక్కడ ప్రాపర్టీ కొనుక్కోవాలనుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇక్కడ సిటీలో ఇళ్ల స్థలాలు, విల్లాలు, లగ్జరీ హోమ్స్ ఏది కావాలని కోరుకున్నా విశాఖపట్నంలో క్రెడై నిర్వహిస్తున్న ప్రాపర్టీ షోలో సంస్థ సమాచారం అందుబాటులో ఉంటుంది. కొనుగోలుదారులకు అన్ని విధాలుగా మార్గనిర్దేశం చేసేలా సిటీలో టాప్ రియాలిటీ సంస్థలన్నీ ఇందులో భాగస్వాములయ్యాయి. క్రెడై వైజాగ్ చాప్టర్ ఆధ్వర్యంలో క్రెడై విశాఖపట్నం 11th ప్రాపర్టీ ఎక్స్పో బీచ్ రోడ్ లో ఉన్న గాదిరాజు కన్వెన్షన్ హాల్లో నిన్న శుక్రవారం ప్రారంభమైంది. స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు ప్రారంభోత్సవానికి భారీగా హాజరయ్యారు. ఒకప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అంటే మహారాష్ట్ర, తమిళనాడు, లేకపోతే కర్ణాటక, గుజరాత్, తెలంగాణ లాంటి రాష్ట్రాలు ఉంటే ఈ 18 నెలల్లో ఒక కొత్త మార్పు, వేలాది మందికి కొత్తగా ఎంప్లాయ్మెంట్ ఇస్తా ఉన్నాం మనం ఒక్క కాగ్నిజెంట్ లోనే. అంటే మొన్న 9 ఐటీ కంపెనీలకి మనం ఆ రోజు ఫౌండేషన్లు వేసుకున్నాం. అంతకుముందు ఒక 1 మంత్ బ్యాక్ ఒక 7 కంపెనీలకి ఫౌండేషన్లు వేసుకున్నాం. వన్స్ గూగుల్ కానీ ఇవన్నీ కూడా స్టార్ట్ అయిన తర్వాత విశాఖపట్నం అనేది మళ్ళీ ఒకసారి మనకి హైదరాబాద్ లో గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ ఎలాగైతే ఒక డెవలప్మెంట్ కి ఒక కేర్ ఆఫ్ అడ్రస్ గా తయారైందో వైజాగ్ కూడా అలా తయారు కాబోతా ఉంది. క్రెడై విశాఖపట్నం డిసెంబర్ 19th, 20th, 21st 3 days గాదిరాజు ప్యాలెస్లో 11th ప్రాపర్టీ ఎక్స్పో చీఫ్ గెస్ట్ శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు, మినిస్టర్ ఎంఎస్ఎంఈ మరియు నగరంలో ఉన్న ఎమ్మెల్యేస్ అందరూ వీరి ద్వారా ఇనాగ్యురేషన్ మొదలుపెట్టాము. ప్రజలకి వారి సొంత ఇంటి కలను నెరవేర్చుకోవాలనే ఒక కోరికను, వారికి ఒక సరైన ఇన్ఫర్మేషన్ మేము అందించాలనే ఉద్దేశంతో ఈ ఒక్క ప్లాట్ఫామ్లో అందరు స్టేక్ హోల్డర్స్ కలిపి వారి యొక్క స్టాల్స్ ప్రదర్శించడం జరుగుతోంది. వచ్చిన వాకిన్ కస్టమర్స్ అందరికీ కూడా లక్కీ డ్రా ద్వారా గోల్డ్ కాయిన్స్ మరియు 3 days వచ్చిన వాకిన్స్ వారందరికీ బంపర్ డ్రా కింద ఒక 2-wheeler ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఉచితంగా ఇవ్వడం జరుగుతోంది. సుజన మీడియా ప్రేక్షకులకు విశాఖపట్నం తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటా ఈ నెల 19, 20, 21 తారీఖుల్లో ఈ ప్రాపర్టీ షో జరగబోతుంది. ఈ ప్రాపర్టీ షోలో 72 స్టాల్స్తో ఈ ప్రాపర్టీ షో మేము ప్రదర్శిస్తున్నామండి. విశాఖ నగరంలో నలుమూలలో ఉన్న ప్రాపర్టీస్ అన్ని కూడా దీంట్లో షోకేస్ చేస్తున్నారు. ప్రజలకు కావాల్సిన ఏదైతే విల్లాస్ కానీ, అపార్ట్మెంట్లు కానీ ప్రాపర్టీ షోలో మేము షోకేస్ చేస్తున్నాం. మేము విశాఖపట్నం నుంచి అప్పీల్ చేసేది ఏంటంటే అలా బ్యాంక్స్ కూడా ఇంట్రెస్ట్ రేట్లో కూడా కొంచెం సదుపాయాలు కల్పిస్తారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని నగర ప్రేక్షకులు వినియోగించుకుంటారని చెప్పేసి క్రీడా విశాఖపట్నం నుంచి అప్పీల్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. గడిచిన 10 సంవత్సరాల నుండి కూడా ఈ క్రీడా విశాఖపట్నం తరఫున మేము ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ క్రీడా ప్రాపర్టీ షో మరి ఈ సంవత్సరం ఈ 11వ మేము ఆర్గనైజ్ చేస్తున్నాం. మరి ఇంత చక్కటి వాతావరణంలో ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ ప్రాపర్టీ షోకి మరి ఈ సంవత్సరం చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే గడిచిన కొన్ని సంవత్సరాల కన్నా కూడా భిన్నంగా మరి ఈ సంవత్సరం విశాఖపట్నానికి పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ రావడం, అలానే మా ఇండస్ట్రియల్ గా మాకు కన్స్ట్రక్షన్ పరంగా కూడా గవర్నమెంట్ వారు కూడా చాలా ఎంకరేజ్ చేస్తూ ఇంత అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి గడిచిన కొన్ని నెలలుగా కూడా ప్రజలందరూ కూడా చాలా చక్కగా ఆతృతగా ఎదురు చూస్తూ అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ వరకు ఎదురు చూస్తున్నారు. అలాంటి వాతావరణంలో మేము జరుపుకునే ప్రాపర్టీ షాక్స్ చాలా సక్సెస్ అవుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ యొక్క షోని విజిట్ చేసి ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధిని వీక్షించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. విద్య, వైద్యం, వ్యాపారం, రవాణా రంగాల్లో విజయవాడ నగరం ఎంతో ప్రసిద్ధి చెందింది. అమరావతి అభివృద్ధితో ఈ సిటీలో ప్రగతి మరింత పరుగులు తీస్తోంది. ప్రగతికి, ఆనందమయమైన జీవితానికి పేరొందిన ఈ నగరంలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలని చాలా మంది కోరుకుంటూ ఉంటారు. ఈ కలల్ని నిజం చేసుకోవడానికి ఇదే సరైన తరుణం అంటోంది క్రెడై విజయవాడ చాప్టర్. కొత్త సంవత్సరం బిగినింగ్ లో సంక్రాంతి పండుగకు ముందు విజయవాడ, అమరావతి ప్రాంతాల్లో రియాలిటీ రంగానికి బూస్టప్ ఇచ్చేలా క్రెడై విజయవాడ చాప్టర్ గ్రాండ్ లెవెల్లో ప్రాపర్టీ షోను కండక్ట్ చేయనుంది. క్రెడై ప్రాపర్టీ షో ఈవెంట్ జనవరి 9, 10, 11 తేదీల్లో విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ లో జరగనుంది. విజయవాడలో మోస్ట్ ఎవైటెడ్ అండ్ మోస్ట్ ట్రస్టెడ్ ఈవెంట్ గా పేరు తెచ్చుకున్న ఈ ప్రాపర్టీ షోను గ్రాండ్ రేంజ్ లో కండక్ట్ చేసేందుకు క్రెడై విజయవాడ చాప్టర్ ఏర్పాట్లు చేస్తోంది. క్రెడై విజయవాడ ప్రాపర్టీ షో ఏర్పాట్లపై క్రెడై విజయవాడ ప్రెసిడెంట్ జేఎస్ఆర్ మోహన్ రావు గారు మాట్లాడుతున్నారు. ఆ డీటెయిల్స్ చూద్దాం.
హలో వ్యూవర్స్, క్రెడే విజయవాడ చాప్టర్ ప్రెసిడెంట్ అయిన మోహన్ రావు గారితో ఉన్నాము. సో ఆయన అడిగి ప్రాపర్టీ షో మరికొన్ని డీటెయిల్స్ ని తెలుసుకుందాం. సో హాయ్ సార్. క్రెడే విజయవాడ చాప్టర్ 11th ప్రాపర్టీ షో ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఒక రకంగా ప్రాపర్టీ షోలు విజయవాడలో జరగటం అనేది బిల్డర్స్ తరఫున మేమే ఆద్యులం, తర్వాత మిగతా అంతా వచ్చారు. 11th ప్రాపర్టీ షో కూడా ఘనంగా చేస్తున్నాము. జనవరి 9, 10, 11 ఈ 3 రోజులు విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో ఈ ప్రాపర్టీ షో జరుగుతుంది. ఈ ప్రాపర్టీ షోకి చీఫ్ గెస్ట్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తారన్నది చాలా వరకు కన్ఫర్మ్ అయ్యింది. వారు కాక ఇంకా మంత్రులు, పట్టణంలో విఐపీలంతా కూడా ఈ 3 రోజుల్లో ప్రాపర్టీ షోని విజిట్ చేస్తారు. సో ప్రెసెంట్ విజయవాడ ఇంకా అమరావతి మార్కెట్ ఎలా ఉందనుకుంటున్నారు? 1 సంవత్సర కాలం నుంచి కూడా ఈ మార్కెట్ ఈ విధంగానే ఉంది. సో ఇంకా నెక్స్ట్ రాగల 2-3 నెలల్లో మార్కెట్ బాగా మెరుగుపడుతుందని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ఈ సందర్భంగా ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం గురించి చెప్పాలండి. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ అంటే ఈ కన్స్ట్రక్షన్ సెక్టర్కి చాలా సదుపాయాలు కలుగు చేస్తున్నారు వాళ్ళు. మాకు అంతకు ముందున్న ఇబ్బందులన్నీ కూడాను అడిగిందే తడవుగా తొలగించేసి చాలా సహకరిస్తున్నారండి. అందుకు మన మాన్యులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి శ్రీ నారాయణ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. వెల్కమ్. క్రెడై విజయవాడ ప్రాపర్టీ షో ఏర్పాట్లపై క్రెడై విజయవాడ సెక్రటరీ రఘురామ్ గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హ్యావ్ ఎ లుక్. క్రెడే విజయవాడ చాప్టర్ నుంచి సెక్రటరీ కుందూరు రఘురామ్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. క్రెడే విజయవాడ 11th ప్రాపర్టీ షో హైలైట్స్ చెప్తారా? డెఫినెట్లీ అండి. ప్రతి సంవత్సరం మేము క్రెడై ద్వారా విజయవాడలో ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నాం. క్రెడై అంటే నమ్మకం అండి. ఇచ్చిన కమిట్మెంట్స్ ద్వారా మేము అపార్ట్మెంట్స్ అన్ని కన్స్ట్రక్షన్ చేస్తుంటాం. ఈ క్రెడై ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు వాళ్ళ ప్రాపర్టీస్ని. డిఫరెంట్ విల్లాస్, అపార్ట్మెంట్స్ అండ్ ఫ్లాటింగ్ లేఅవుట్స్ అవన్నీ కూడా యాజ్ రూల్స్ ప్రకారం కడతారని చెప్పేసి ఎక్కువగా ప్రజలకు నమ్మకం కూడా ఎక్కువగా ఉండింది. సో అందువల్ల ఎప్పుడైతే క్రెడై ప్రాపర్టీ షో పెడతామో కన్జ్యూమర్స్ అందరూ కూడా ఎక్కువగా ఎదురు చూస్తా మా క్లయింట్స్ దగ్గర కొనడానికి, మా బిల్డర్స్ దగ్గర కొనడానికి ఆసక్తి, ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. క్రెడై అమరావతి విజయవాడ 11th ప్రాపర్టీ షోకి సంబంధించిన ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి సార్? 11th ప్రాపర్టీ షో మేము చాలా ఘనంగా చేయబోతున్నామండి. ఈసారి అందరూ కూడా ఎక్కువగా పెద్ద బిల్డర్స్ కూడా ఇక్కడ విజయవాడలో స్టార్ట్ చేసి ఉన్నారు. అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అయితేనేమి, లేఅవుట్స్ అయితేనేమి, వీళ్ళందరికీ కూడా మేము మంచిగా ఘనమైన ఏర్పాట్లు చేస్తున్నాము. ఇదంతా కూడా చాలా హై ఎండ్గా ఉండబోతుందండి ఈ ప్రాపర్టీ షో. క్రెడై విజయవాడ ప్రాపర్టీని ఆదర్శంగా చూసుకొని మిగతా చాప్టర్లు కానీ సంథింగ్ అదర్ ప్రాపర్టీ షో కూడా చేయడానికి మా ప్రాపర్టీ షోని విజిట్ చేస్తుంటారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. అలాగే విజయవాడ ప్రజలందరికీ కూడా రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి ముందు మా ప్రాపర్టీ షో కూడా చాలా ఘనంగా సంక్రాంతి ఉత్సవాలతో జరుపుకోబోతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. క్రెడే విజయవాడ ప్రాపర్టీ షోకి ప్లాటినం స్పాన్సర్ గా వ్యవహరించనున్న పీవీఆర్ గ్రూప్ మేనేజింగ్ పార్ట్నర్ బండి పవన్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. హ్యావ్ ఎ లుక్. మేనేజింగ్ పార్ట్నర్ ఆఫ్ పీవీఆర్ గ్రూప్ బండి పవన్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్, థ్యాంక్ యూ. క్రెడై విజయవాడ 11th ప్రాపర్టీ షోలో మీరు ప్లాటినం స్పాన్సర్గా పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, దాని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? షూర్ అండి. క్రెడై విజయవాడ 11th ప్రాపర్టీ షో అనేది చాలా ప్రెస్టీజియస్ జరుగుతుంది. దానిలో పీవీఆర్ గ్రూప్ తరఫున ప్లాటినం స్పాన్సర్గా మేము పార్టిసిపేట్ చేస్తున్నామండి. ఈ ప్రాపర్టీ షోలో మీరు ఏ ప్రాజెక్ట్ని షోకేస్ చేస్తున్నారు? పీవీఆర్ ఎలైట్ అని కానూరులో ప్రాజెక్ట్ ఉంది. అలాగే పీవీఆర్ ఐకానిక్ టవర్స్ అనేది 100 feet రోడ్లో ప్రాజెక్ట్ ఉంది. ఎయిర్పోర్ట్ రోడ్లో పీవీఆర్ గ్రాండ్ అని ఒక ప్రాజెక్ట్ ఉంది, అది ప్రొజెక్ట్ చేస్తున్నాము. ఎట్ ది సేమ్ టైం తాడేపల్లిలో రాయల్ ఐకాన్ అని ఒక ప్రాజెక్ట్ ఉంది, అది కూడా మెయిన్ రోడ్ దగ్గర. అలాగే తాడేపల్లి పక్కన కుంచునపల్లిలో అది ఒక 900 flats పీవీఆర్ మెగా ఐకాన్ అని అది ఒకటి షోకేస్ చేస్తున్నాం. అలా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ మాకేంటంటే ఆల్ ఓవర్ ది విజయవాడ 4 sites ప్రాజెక్ట్స్ ఉన్నాయి, గేటెడ్ కమ్యూనిటీస్ ప్రాజెక్ట్, అన్ని ప్రాజెక్ట్స్ కూడా అక్కడ షోకేస్ చేస్తున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. థ్యాంక్ యూ. రియాలిటీ రంగంలో మీకు తెలియని ఎన్నో ప్రత్యేకమైన సంగతులను, విశేషాలను మీ ముందుకు తీసుకొచ్చిన సోషల్ మీడియా రియల్ సిటీ అప్డేట్స్ ని ఇంతవరకు చూసాం కదా. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.